హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు? లేచి రాలేవలే కానీ ఇంకా సండే కదా, అందుకని అట్లా అడుగుతున్నా. అండ్ నెక్స్ట్ ఈరోజు అయితే నేను అంటే ఇంట్లో పని అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేను ఎట్లా ప్రిపేర్ చేస్తున్నా చూపిస్తాను అనమాట. చూసేయండి. ఇవాళ మేము ఆఫ్టర్నూన్ టైం వరకల్లా మళ్ళీ కేబిహెచ్బి వెళ్తున్నాం. రోజు ఇదే పని. చూస్టల్ మీకు కూడా అనిపిస్తుంది, లేదబ్బా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఏం చేద్దాం, చుట్టాలు ఎక్కువ ఉంటే అట్లనే ఉంటుంది. మరి చుట్టాలు పోతే ఒక బాధ, పోకపోతే ఒక బాధ, టెన్షన్. మాట్లాడితే మాట్లాడేదంటారు, మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు, వచ్చారంటారు, రాకపోతే రాలేదంటారు. మహాశంకర అట్లనే ఉంటుంది అనమాట. అందుకని ఈరోజు అయితే పోవాల్సి వస్తుంది అనమాట. మా మదర్కి మన పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళి వీడియోస్ పెట్టినా కదా. సో మా తమ్ముడు అంటే మా తల్లి వాళ్ళ హస్బెండ్ నాకు తమ్ముడే అవుతాడు కదా. సో తను అయితే కెనడా వెళ్ళిపోతున్నాడు మళ్ళీ. ఇంకా మద్దలు అయితే ఇప్పుడు వెళ్తలేదు అనమాట. తను ఒకడే వెళ్ళిపోతున్నాడు. తను వెళ్ళిన తర్వాత 3 months తర్వాత మద్దల్ని వచ్చి తీసుకెళ్తాడంట. అయితే తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, కానీ ఎయిర్పోర్ట్ వెళ్ళకుండా మరదలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే వీళ్ళ కొంచెం చిన్నగా దావత్ సెలబ్రేషన్ లాగా బై బై చెప్పడానికి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ అంత బిజీ ఉంది ఈ వీక్ అంతా మాకు. సో వీలైనన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎక్కువ తెలంగాణ వాళ్ళకైతే కనెక్ట్ అవుతూ ఉంటాయి నా వీడియోస్. ప్లీజ్ చూడండి, కొంచెం ఎంకరేజ్ చేయండి వ్లాగ్స్కి కూడా. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. ఏమన్నా మీకు యూజ్ ఉంటుంది, యూజ్ లేనైతే వీడియోలు అయితే చేయను. ఓకే, ఇంకా టీ అయితే మరుగుతుంది. అండ్ నెక్స్ట్ అసలు స్టే స్టాక్ పాలే లేవు తెలుసా. ఈరోజు పాలు తీసుకురావాలి. పాస్తా అయితే ఇట్లా చేస్తున్నా చూడండి. ఇంకా బ్యాక్ కెమెరా పెడితే నేను మాట్లాడడం కనిపించేది ఫ్రంట్ కెమెరా పెడతా ఉంటాను. ఫ్రంట్ కెమెరా పెడితే చేసే పని కనిపించేది బ్యాక్. ఇక పెద్ద తలదింపి ఇంకా పాస్తా అయితే ఉడికించుకున్నాను అనమాట. నేను వచ్చేటప్పుడు మెట్రోలో కొంచెం షాపింగ్ చేసినాము. చాలా డేస్ స్టే స్టాక్ పాస్తా ఇష్టం కాబట్టి పాస్తా తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా వేరే ఏమైనా ఇడ్లీ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా వెళ్ళే హడావిడి ఉంది కదా. పాస్తా అయితే ఈజీ అయిపోతుంది. సాల్ట్ వేసిన అనమాట. యాక్చువల్లీ ఏమవుతుంది తెలుసా, పాస్తా వేద్దామని ఎప్పుడైనా ఉడకబెడితే చూడు, ఆ స్మెల్లో నాకు సేమియా అవే కదా, సేమియా అలాగ వస్తుంది అనమాట. ఆ ఉడుకుతున్న కొద్దీ చక్కెర వేసుకొని తింటే బాగుంటుంది కదా, పాలేసి అనిపిస్తుంది. బట్ ఏది ఎట్లా చేయాలో అట్లనే చేయాలి కాబట్టి సో ఇట్లా పాస్తా అలానే వేసేస్తామట. నాకు యాక్చువల్లీ నేను బోటి తినను, నాన్ వెజ్ తక్కువ తింటాను అనమాట. నాకు ఇవి కాదు కానీ ఇట్లా గుండ్రగా వచ్చేటి చూడు పాస్తా, వీటిని చూస్తానైతే సేమ్ బోటి లెక్కనే అనిపించింది. ఫస్ట్లో నేను అనుకున్నా ఏంది ఇవి తింటారు అంత గలీజు అనుకున్నాను. తర్వాత అవి తీసేసిన తర్వాత నాకు కూడా నచ్చింది. అది పాస్తానే లైక్ గోధుమ పిండి, మైదా పిండి అవి వాటితోనే చేస్తారు అని తెలిసిందనమాట. తెలియనప్పుడు ఎవరైనా అట్నే అనుకుంటారు కదా గైస్, నేను కూడా అట్లనే అనుకున్నా. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ఈ డబ్బాలో కరివేపాకు ఏంటా అనుకుంటున్నారా? ఒక ఫోటో తీసుకున్నాను. డబ్బాలో కరివేపాకు ఏంటా అనుకున్నారా? కరివేపాకు తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఫ్యాన్ గాలికి వేసేసి, లేదంటే కడిగి ఫ్యాన్ గాలికి ఎండబెట్టేసేసి దాన్ని పదనా లేకుండా అయిన తర్వాత ఇట్లాంటి డబ్బాలో వేసుకున్నాం అనుకో 2 months వరకు కరివేపాకు ఖరాబ్ కాదనమాట. ఇది ఒక టిప్, యూజ్ అయింది కదా మీకు. 2 months వరకు పాడవద్దు, అస్సలకి పాడవద్దు. ఇట్లా సీల్ అంటే ఇట్లా మూత పెట్టేసుకుని అవసరం ఉన్నప్పుడు తీసుకొని వేసేసుకోవచ్చు. నేను ఊరు నుంచి తెచ్చుకున్నప్పుడు బాగా తెచ్చుకుంటా కదా, ఇక్కడ అంటే 10 rupees కొనుక్కుంటా, కానీ ఊరు నుంచి తెచ్చుకున్నప్పుడు బాగా తెచ్చుకున్నప్పుడు ఇట్లనే వేస్తాను అనమాట. 2 డబ్బాలలో నింపి పెట్టుకుంటే నాకు 2 నెల రోజులు అట్లా వచ్చేస్తుంది. యూజ్ఫుల్ టిప్ అనమాట. ఇంకా పాస్తా కోసం అయితే పచ్చిమిర్చి తీసుకుంటాను, ఆనియన్ తీసుకుంటాను. ఇంకా వేరే ఏమి వేసినా కానీ మన శ్రేష్ఠ వాడు తినాడు కాబట్టి ఎక్కువ ఏమి వేయట్లా అనమాట. టైంకి దొరికాయి ఫ్రిడ్జ్ కడగాలండి. అంటే 10-15 days అయింది కడిగి, మళ్ళీ ఒకసారి కడిగేసేయాలి. ఇంకా మీరేం చేస్తున్నారు? సండే స్పెషల్ ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత మా మదర్ వాళ్ళ వ్లాగ్స్ వీడైతే అప్లోడ్ చేస్తాను. అండ్ యూజ్ ఉంటుంది, డెఫినెట్గా యూజ్ ఉంటుంది. నేను కొంతమంది లైఫ్ స్టైల్స్ చూసి నా లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకున్నాను. కొన్ని సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియక అంటే ఇట్లా టెన్షన్ అవుతున్నప్పుడు కొన్ని టైప్స్ కాక బ్లాగ్స్ చూస్తూ ఉంటాం కదా. చూసినప్పుడు వాళ్ళ లైఫ్లో కొన్ని మోడిఫికేషన్స్ లేకపోతే ఏమైనా ఉంటాయి కదా, వాటిని చూసినప్పుడు అవును కదా, ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఇట్లా రియాక్ట్ అవ్వచ్చు, ఇట్లా రియాక్ట్ కావద్దు, ఇట్లా చేస్తే వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం వచ్చింది, మన లైఫ్లో మనం ఏం చేసుకోవాలని కొన్ని థాట్స్ వస్తాయన్నమాట. నాకు అట్లా వచ్చినాయి, నేను అప్లికేబుల్ చేసిన, బాగుపడ్డా.
కానీ పెద్ద పెద్ద దరిద్రం కొట్టే విషయం ఏంటంటే, ఇంకా ఈ బ్లాగ్లో నేను ఏడవదలుచుకోలేదు గైస్. ఏడ్చి ఫైనల్లీ మీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి ఒక చిన్న బ్లాగ్ చేసిన. ఆ దరిద్రం ఏంటంటే 7,000 సబ్స్క్రైబర్స్ ఉన్న నా ఛానల్, ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన ఛానల్ నిన్న మార్నింగ్ లేసేసరికి సస్పెండ్ అయిపోయింది. ఎవడో యాడ్ చేసిండు, దాంట్లో ఏదో వీడియోస్ పెట్టిండు, ఆటోమేటిక్గా యూట్యూబ్ దాన్ని సస్పెండ్ చేసింది. దాని రికవరీ కోసం ఎంత ఏడ్చినా అంటే, కొందరిని కాంటాక్ట్ అయినా చూస్తా, కాంటాక్ట్ అయితే ఏమైంది, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, దాన్ని రికవరీ చేయడానికి డబ్బులు అడుగుతున్నారు. ఎంత బాధ అనిపిస్తుందంటే, ఆ బాధను దిగమింగుకోవడానికి కూడా నేను ఎక్కువ వేరే వాళ్ళతో మాట్లాడడం, అట్లా మింగిల్ అవ్వడం ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక పర్సన్ కంటే ఎక్కువ చూసుకున్నాను నా ఛానల్ని. అలా నా బేబీ వీడియోస్ అయితే, నా పాప కోసమే ఛానల్ స్టార్ట్ చేసిన, చిన్న చిన్న వీడియోస్ అట్లా స్టార్ట్ చేసిన. ఆటోమేటిక్గా అది మంచి కొంచెం నా వీడియోస్ నేను కామెడీ అవి ఇవి చేయడము, వ్లాగ్స్ పెట్టడం వల్ల కొంచెం మూవ్ అయింది. ఇంత కష్టపడ్డాను, ఎన్ని నిద్రలేని రాత్రులు ఎడిటింగ్ నేర్చుకున్నా, అన్నీ నేర్చుకున్నా. ఫైనల్లీ నిన్న మార్నింగ్ లేసరికి ఛానల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా జీవితంలో అట్లాంటిది ఒకటి జరుగుతుందని. ఎంత పెద్ద దరిద్రుడో వాడైతే నాశనం అయిపోతాడు. నేను చెప్తాను కదా, వాడు నాశనం అయిపోతుంది. వాడైతే నా ఛానల్ని హ్యాక్ చేసిండు. ఇంతకు ఒకసారి అట్లా వీడియోస్ ఏదో వస్తే మేము వెంటనే రియాక్ట్ అయిపోయి అవి డిలీట్ చేసేసినాం. ఓకే, సేఫ్ పాస్వర్డ్ అవన్నీ చేంజ్ చేసినాం. మళ్ళీ ఎవడో నైట్ నేను 11 o'clock వరకు నేను యూట్యూబ్ చూసుకున్నా, ఆ ఛానల్ చూసుకున్నా, బాగానే ఉన్నది. మార్నింగ్ లేసరికి ఛానల్ లేదు, ఛానల్ సస్పెండెడ్ లేదా టర్మినేటెడ్ సంథింగ్ వస్తుంది. ఎంత ట్రై చేసినా రాలేదు. అప్పీల్ అయితే పెట్టుకున్నాము. ఛానల్ రాకపోతే మాత్రం నేను ఎవరైతే చేసారో అంత శాపనార్థాలు పెడతా. ఇంకొకటి, యూట్యూబ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఇట్లా యూట్యూబ్ని హ్యాక్ చేస్తే యూట్యూబ్ చూసుకోవాల్సి ఉంటుంది కదా, యూట్యూబ్ వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది కదా. వాళ్ళకైతే అప్పీల్ చేసినాం, ఎందుకు ఇట్లా హ్యాక్ చేసారు మీరు చూడండి, నా ఛానల్ ఇట్లా అయింది అని చెప్పేసి పెట్టినా అనమాట. నేను ఇట్లా హ్యాపీగా మాట్లాడుతున్నా, బట్ లోపల ఎంత ఫీల్ ఉందంటే, ఆ ఛానల్ కోసం ఫ్యామిలీతో చాలా తిట్లు పడ్డాయి. ఎందుకు ఛానల్, నీకు అవసరమా, అదా ఇదా, ఎన్నో చేసిన. అది ఇంకొక బ్లాగ్లో పెట్టినా మీకు. ఇక బ్లాగ్ వీడియో తీస్తుంటే మధ్యలో మస్తు ఏడిపోచ్చింది, అయితే స్టాప్ చేసిన అనమాట. కానీ డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది, దీనికి జాగ్రత్తగా ఉండండి. ఛానల్ సస్పెండ్ అవ్వడం అంటే 3 years కష్టం నాది. అది 3 years కష్టం. చాలామంది అనుకుంటారు మంచిగా అయింది అనుకుంటారు కావచ్చు, కానీ ఎట్లనైనా నేను ఛానల్ని తీసుకుంటా డెఫినెట్గా. ఇట్లాంటి అనుకునే వాళ్ళ కోసమైనా నేను కష్టపడి ఛానల్ని రికవరీ చేయించుకుందాం అనుకుంటున్నా. దేవుడు దయ ఉంటుందా ఉండదా నాకు అర్థమవుతలేదు, బట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ పాస్తా అయితే రెడీ చేస్తాను గైస్. ఇంకా ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాకైతే పాస్తా ఏం లేదు, అండ్ నేను పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసేసుకొని ఒక టమాటా యాడ్ చేసుకుంటాను. లాస్ట్లో కొరియండర్ వేస్తా, అంటే కొత్తిమీర వేస్తా, పోపు వేసేసి దాన్ని రెడీ చేయడం అంతేనే చూపిస్తాను. గైస్ ఇక్కడ నేను ఫస్ట్ అది గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న, అది గుండ్రంగా కట్ చేసేసుకొని, నేను రైస్ ఇవ్వడం మర్చిపోయాను దాకా గుండ్రంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం ఆనియన్ యాడ్ చేసిన, దాని తర్వాత కరివేపాకు యాడ్ చేసిన, దాని తర్వాత టమాటో ఎక్కువ వేగనియద్దు అనమాట. నెక్స్ట్ వెంటనే పసుపు యాడ్ చేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టమంటే యాడ్ చేసుకొని, లేకపోతే లేదు, ఇట్లా సింపుల్ ఉండాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వెంటనే పాస్తా యాడ్ చేసేయాలి. టమాటా ఎక్కువ కూరదు అనమాట. ఇంకా వెంటనే పాస్తా యాడ్ చేసేస్తున్నాను అనమాట. నాకు దాంతో వేస్తే యాడ్ చేయడానికి రావట్లే, అందుకోసమే వేసేస్తున్నాను. ఇంట్లో 6 members ఉన్నారు. టేస్ట్ అందరికీ సరిపడా వేసిన అనమాట. మంచి కలిపేసుకోవాలన్నమాట. కలుపుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. దీన్ని ఒక 1 minute మూత పెట్టి మగ్గించి పైనుంచి చాట్ మసాలా కొంచెం యాడ్ చేస్తాం ఫ్లేవర్ కోసం. అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. చాట్ మసాలా కొంచెం ఇట్లా చూడండి, కొంచెం అట్లా టేస్ట్ ఫ్లేవర్ కోసం
చాలన్నమాట. కలిపేసుకోవాలి ఇప్పుడు. ఇంకా ఫైనల్లీ కొంచెం కారం తక్కువ అనిపించింది అనమాట. కొంచెం కారం అయితే యాడ్ చేసిన. ఇంకా ఇదన్నమాట బ్లాగ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.